మనందరికీ వాచెస్ అంటే ఎంత ఇష్టమో చాలామందికి తెలుసు. దాంట్లో చాలామంది వాచ్ కలెక్టర్స్ ఉంటారు. అండ్ ఇంకొంతమందికి ఫ్యాషన్ వేరియబుల్‌గా చూస్తారు. ఇంకొంతమంది లయబిలిటీగా కూడా చూస్తారు. ఇంకొంతమంది ఒక యుటిలిటీగా చూస్తారు. బట్ మీలో ఎంతమందికి 1960స్‌లో, 1970స్‌లో, 1980స్‌లో అండ్ 1990స్‌లో ఈ 3 బ్రాండ్స్ మాత్రమే టాప్‌లో ఉండేవి. హెచ్ఎంటీ, టైమ్ స్టార్ అండ్ ఆల్వెన్. సో ఈ 3 ఇండియన్ వాచ్ మేకర్స్ లిటరలీ ఒకప్పుడు హిస్టరీని తిరగరాశారనే చెప్పుకోవచ్చు మనం. అండ్ దాని తర్వాత లేటర్ డేట్ 1990s నుంచి టైటాన్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ ద గేమ్ ప్లే. బట్ దాంట్లో మనం ఆల్రెడీ ముందుగా హెచ్ఎంటీ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం, ఆల్విన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ద థర్డ్ వన్ టైమ్ స్టార్. సో ఈ బ్రాండ్ గొప్పదనం ఏంటి, అసలు ఈ బ్రాండ్ యొక్క కొలాబరేషన్ ఏంటి, వీళ్ళు 1961లో స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్ ఎర్లీ 1990s కల్లా ఎంటైర్లీ బంద్ అయిపోవడానికి కారణం ఏంటి, జస్ట్ విత్ ఇన్ 3 డికేట్స్లో అంత చేంజెస్ ఏమైపోయింది అన్నది క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. సో ఫస్ట్ థింగ్, అసలు ఈ బ్రాండ్ యొక్క రూట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇండో ఫ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, ఇండో ఫ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ బాంబేలో అప్పట్లో 1961లో స్టార్ట్ అయిన బ్రాండే ఇండో ఫ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్. సో అప్పట్లో 1960స్లో ఉన్న రూల్స్ ప్రకారం, మన పొలిటికల్ రూల్స్ ప్రకారం ఏ ఫారెన్ బ్రాండ్ అయినా ఒక కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్డ్ వాచ్ మన ఇండియాలోకి వచ్చి దాన్ని ఇంపోర్ట్ చేసి మనం అమ్మలేము. ఐ మీన్ ఎనీ ఫారెన్ బ్రాండ్స్ వాళ్ళు అమ్మలేరు. సో దాన్నే ఒక గ్రేట్ ఎసెట్గా మన డొమెస్టిక్ బ్రాండ్స్ తీసుకుని హెచ్ఎంటీ దే గాట్ కొలాబరేటెడ్ విత్ సిటిజన్, ఆల్విన్ దే గాట్ కొలాబరేటెడ్ విత్ సీకో, రెండు జాపనీస్ వాచ్ మేకర్స్తో. బట్ నౌ కమింగ్ టు ద పాయింట్, ఇండో ఫ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళు ఫ్రెంచ్ వాచ్ మేకర్స్తో కొలాబరేట్ అయ్యారు. సో ఆ ఫ్రెంచ్ వాచ్ మేకర్స్ అసలు ఎవరు అంటే లార్సా. మీ అందరికీ తెలియకపోతే లార్సా అన్నది వన్ ఆఫ్ ద టఫ్ అండ్ టాప్ కాంపిటీటర్ ఫర్ స్విస్ వాచెస్. అప్పట్లో మంచి పోటీ ఇచ్చేవాళ్ళు. సో ఫ్రెంచ్ మేకర్స్కి కొలాబరేట్ అయ్యి అండ్ దెన్ దే స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ద ఎంటైర్ మెకానిజం. ఆ 18 జ్యువెల్ కానివ్వండి, 21 జ్యువెల్ వాచ్ మెషిన్స్ ఉంటాయి చూసారా, మెకానికల్ వాచెస్ని కంప్లీట్గా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దీనికి సంబంధించిన ఎడిషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వాచ్ మేకింగ్ని స్టార్ట్ చేశారు. లేట్ 1970స్కి వచ్చేసరికి ద కంప్లీట్ ఇండో ఫ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు టైమ్ స్టార్. ఎస్, సో ఎప్పుడైతే టైమ్ స్టార్గా మార్చి వెన్ దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఫ్రెంచ్ మెకానిజం, P62 అంటారు ఆ మెకానిజం పేరు. సో ఆ గ్రేట్ మెకానిజంని వీళ్ళు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్స్ అన్ని వీళ్ళు డెవలప్ చేసి గట్టి పోటీగా హెచ్ఎంటీకి ఇంకా ఆల్విన్కి ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ అన్నది 100% ఇచ్చారు. బట్ దీని స్పెషాలిటీ ఏంటి, మీరు లెట్స్ కన్సిడర్ హెచ్ఎంటీ అన్న ఆల్విన్ అన్న, ఈ రెండిటితో దీన్ని కొంచెం డిఫరెన్షియేట్ ఎందుకు చేయొచ్చు అంటే అప్పట్లో యూరోపియన్ వాచెస్ ఏవైతే ఉంటాయో, మీరు స్విస్ వాచెస్ తీసుకోండి, ఫ్రెంచ్ వాచెస్ తీసుకోండి, దాంట్లో యూజ్ చేసే మెకానిజం ఉంటుంది చూసారా, ఆ మెకానిజంని వీళ్ళు డైరెక్ట్గా మన ఇండియన్ వాచెస్లో వీళ్ళు కంప్లీట్గా యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రైజింగ్ వచ్చి ఇండియన్ ప్రైజింగ్. సో దట్ వాజ్ ద మెయిన్ కాంపిటేటివ్ థింగ్. ఎందుకంటే మీరు హెచ్ఎంటీ తీసుకోండి ఆర్ యు గో విత్ ఆల్విన్, రెండు జాపనీస్ మెకానిజం యూజ్ చేసేవాళ్ళు. బట్ ద కంప్లీట్ వాచ్ మేకింగ్లో టాప్ ఎవరు అంటే యూరోపియన్ బ్రాండ్ స్విస్. సో అలాంటి ఒక మెకానిజంని మన ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఈ టైమ్ స్టార్ బ్రాండే. సో అలా మంచిగా ఓకే, మన బేసిక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో రీజనల్గా, అలా వీళ్ళ దగ్గర చిన్న చిన్న రీటైలర్స్ దగ్గర వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు సెల్ చేయడం. దాని తర్వాత వెస్ట్రన్ ఇండియా అండ్ సౌతర్న్ ఇండియాలో వెస్ట్రన్ ఇండియా అండ్ సదరన్ ఇండియాస్లో మంచి ఒక గ్రేట్ కాంపిటీషన్ అయితే 100% హెచ్ఎంటీకి ఇచ్చారు. బట్
పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ, ఎంటైర్లీ ప్రైవేట్ కంపెనీ. సో ఫస్ట్ థింగ్ వీళ్ళకి దెబ్బ పడింది ఎక్కడ అంటే వీళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ. ఇట్స్ ఎ వెరీ బూస్టాప్డ్ కంపెనీ. సో అదే ఇన్వెస్ట్మెంట్స్తో హై మెయింటెనెన్స్ ఉండేది వాచ్ మెకానిజంలో. సో అక్కడ వీళ్ళకి మెయిన్ డ్రాబ్యాక్ అయింది. దాని తర్వాత మీరు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ఎంటీకి వచ్చేసరికి ఇట్స్ ఎ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ బ్రాండ్ అది. సో మన కంప్లీట్ గవర్నమెంట్ అన్నది బ్యాక్ అయి ఉంది. మీరు ఆల్విన్ చూసుకుంటే కంప్లీట్ నిజాం గవర్నమెంట్ మొత్తం బ్యాక్ చేసేది వాళ్ళని. బట్ అదే విషయంలో మీరు టైమ్ స్టార్ చూసుకుంటే దేర్ ఆర్ నో వన్ హూ యూస్ టు బ్యాక్ దిస్ పర్టికులర్ బ్రాండ్. చాలా వాచ్ ఎంతూజియాస్టిక్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసేవాళ్ళు ఆ మెకానిజంని చూసి. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసలు ఆ మెకానిజం ఏంటి అన్నది కూడా కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే దే యూస్ టు నాట్ ఇన్వెస్ట్ ఈవెన్ ఇన్ ది యాడ్స్. ఎందుకంటే అప్పట్లో మార్కెటింగ్ చేసే అంత స్పెన్స్ కూడా లేకుండే వీళ్ళకి. ఎందుకంటే ఉన్న మనీ అంతా R&Dకి ఆర్ వాచ్ మేకింగ్కి లేదా ఆ మెయింటెనెన్స్కి అయిపోయేది. సో దానివల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నది చాలా తక్కువ శాతంలో మార్కెట్లోకి వెళ్ళేవి. ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిబ్యూటర్, ప్రతి రీటైలర్ దగ్గరికి వీళ్ళ వాచెస్ వెళ్ళేవి కాదు. వెరీ లిమిటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళేది. ఆ డిస్ట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా లేదు. సో ఇదే పాయింట్లో మీ అందరికీ తెలుసు 1980స్లో ఏమైంది, క్వాడ్ వాచెస్కి అందరూ మొక్కు చూపించారు. ఐదర్ ఈ క్వాడ్ వాచెస్ ఎంత ఇంపాక్ట్ పడిందంటే ఇండియాలో 90% మార్కెట్ షేర్ ఉన్న హెచ్ఎంటీఏ దీన్ని తట్టుకోలేకపోయింది. ఎందుకు? క్వాడ్ వాచెస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, ఐదర్ ఆల్విన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది, నైదర్ టైమ్ స్టార్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు గోల్డ్ ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కంప్లీట్గా ఆ మెకానికల్ వాచెస్కి స్టిక్ అయి ఉన్నారు. అటు నుంచి తుఫాన్లో వచ్చిన మన టైటాన్ బ్రాండ్ లిటరలీ హై స్పెన్స్ ఆన్ మార్కెటింగ్ చేసి క్వాడ్ వాచెస్ స్పెషాలిటీ చూపించి దాని మెయింటెనెన్స్ తక్కువ అంటూ చూపించి మార్కెట్లో అందరూ అప్పటిదాకా వాచెస్ అన్నది ఒక యూటిలిటీ బ్రాండ్ లాగా భావించేవాళ్ళు. ఈవెన్ మీరు హెచ్ఎంటీ చూసుకున్న, ఆల్విన్ చూసుకున్న, టైమ్ స్టార్ చూసుకున్న, వీళ్ళ మార్కెటింగ్ ఈజ్ వెరీ ట్రెడిషనల్ అండ్ రొటీన్. టైం చూసుకోవడానికి మాత్రమే వాచెస్ అన్నట్టు చూపించే ఈ బ్రాండ్స్ టైటాన్ వచ్చేసి ఎంటైర్గా గేమ్ చేంజ్ చేసింది. ఎందుకు? టైటాన్ కంప్లీట్గా వాళ్ళ యాడ్, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం ఫ్యాషనబుల్ వాచెస్ లాగా వీళ్ళు డిస్ప్లే చేశారు. అంటే వాచెస్ అన్నది ఓన్లీ ఇట్స్ నాట్ ఏ యూటిలిటీ, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఏ ఫ్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది, నిన్ను ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటూ కంప్లీట్ మార్కెటింగ్ ఐడియాని వీళ్ళు ఆ బ్రాండ్ స్ట్రాటజీ బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ విత్ ఇన్ వెరీ లెస్ టైం ఆ 90% మార్కెట్ షేర్ కింగ్ లాగా ఉండే హెచ్ఎంటీదే ఆల్మోస్ట్ 40% మార్కెట్ షేర్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకోండి, ఈ చిన్న టైమ్ స్టార్ అనే బ్రాండ్ అసలు మార్కెటింగ్కే స్పెన్స్ లేక ఉన్న మనీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా మెయింటెనెన్స్కే పెట్టేసి ఎలా సర్వైవ్ అవుతుంది? ఆబ్వియస్గా సర్వైవ్ అవ్వలేకపోయింది. బట్ స్టిల్ మీరు ఎవరన్నా టైమ్ స్టార్ వాచెస్ని చూడండి, అప్పట్లోనే బ్యాక్ ఇన్ దోస్ డేస్ 18 జ్యువెల్ 21 జ్యువెల్ మెకానిజం వీళ్ళు వాళ్ళ వాచెస్లో యూజ్ చేసేవాళ్ళు, విచ్ ఈస్ ఎంటైర్లీ యూరోపియన్ వాచ్ మేకర్స్ యూజ్ చేసే రకం. సో జస్ట్ థింక్, అప్పట్లోనే ఆ రేంజ్ వాచెస్ ఉండేవి వీళ్ళ దగ్గర. బట్ లేటర్ డేస్ 1990కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1980స్కి క్వాడ్ వాచెస్కి మొక్కు చూపించారు. బట్ స్టిల్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు, వీళ్ళ బిజినెస్ కేటగిరీని మార్చలేకపోయారు. 1990స్కి వచ్చేసరికి వెరీ వెల్ 1991కి వచ్చేసరికి లిబరైజేషన్ అయిపోయింది. సో ఇండియన్ పాలిటిక్స్ గేమ్ చేంజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఇది, వేర్ ప్రతి ఫారెన్ కంపెనీస్కి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ట్యాక్సెస్ తగ్గిపోయినాయి. డైరెక్ట్ వాళ్ళ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్, మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుని మీరు డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు, ట్యాక్స్ పే చేయాలి అన్నారు. ఖతం. ప్రతి టాప్ యూరోపియన్ కంట్రీ వాచెస్ తీసుకోండి మీరు, లేదా జాపనీస్ వాచెస్ తీసుకోండి, సిటిజనే కానివ్వండి, సీకో కానివ్వండి, క్యాషియో కానివ్వండి, లేదా మీరు స్విస్ మేకింగ్ వాచెస్ ఏ బ్రాండ్స్ అయినా తీసుకోండి, కంప్లీట్గా దే ఎంటర్డ్ ఇండియా. అండ్ ఆల్మోస్ట్ మన ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాచ్ మేకింగ్లో వాటన్నిటిని కంప్లీట్గా తొక్కేశారు ఎక్సెప్ట్ టైటాన్ అనే ఒక్క బ్రాండ్ తప్ప నుంచి మీరు ఇప్పట్లో ఏదన్నా ఇండియన్ బ్రాండ్ మీకు ఇంకా టాప్లో ఉంది అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. 100% లేదు, ఒక్క టైటాన్ తప్ప. మీరు మళ్ళీ ఫాస్ట్ ట్రాక్, కొంతమంది సొనాటా లేదా టైమెక్స్ అంటారు. సో జస్ట్ గో త్రూ టైటాన్, దాని కింద సబ్ బ్రాంచెస్ ఆర్ ఇట్స్ సిస్టర్ కంపెనీ, ఇవన్నీ ఒకటే గ్రూప్ కింద ఉంటాయి, విచ్ ఇస్ టాటా. సో ఫస్ట్ టాటా ఉంటుంది, దాని తర్వాత వచ్చేది
టైటాన్ కింద మళ్ళీ టైమెక్స్, సునాటా, జాప్ అలా చాలా వాచెస్ కంప్లీట్గా ఆ చిన్న చిన్న బ్రాండ్స్ అన్నిటిని ఎక్వైర్ చేసుకుని ఇట్స్ అన్ ఎంటైర్లీ ఫాస్ట్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ ఒక సేమ్ రూఫ్ కింద ఉంటాయి, విచ్ ఇస్ టాటా. మీరు టాటాని పక్కన పెట్టేస్తే అప్పట్లో మనకి హెచ్ఎంటి, ఆల్వెన్ లేదా టైమ్ స్టార్ ఇలాంటి వాచ్ బ్రాండ్స్ ఎలా ఉన్నాయో అలా ఇండివిజువల్ ప్లేయర్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఆ కంప్లీట్ మార్కెట్ షేర్ అన్నది ఫారెన్ బ్రాండ్స్ ఒక 40-45% తీసుకుంటే రిమైనింగ్ 30-30% మన టైటాన్ తీసుకుంది. సో ఈ కంప్లీట్ ఇండివిజువల్ బ్రాండ్స్కి అసలు స్కోపే లేకుండా, ఆ ఎంటైర్ మార్కెటింగ్ పెట్టే స్పెన్స్ కూడా లేకుండా జనాల్లోకి వెళ్ళలేకపోయింది. బట్ I'm telling, Time Star is one of the great watch and one of the first Indian watchmakers who introduced this French watchmaking in our India. సో అప్పట్లోనే వాచెస్ తీసుకుంటే దే ఆర్ రియల్లీ గ్రేట్. మీరు ఇప్పటితో పోలిస్తే అప్పట్లో ఆ వాచ్ మెకానిజం కానివ్వండి, వాచ్ డ్యూరబిలిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి టాప్ నాచ్ ఉండేవి. సో మీలో ఎవరన్నా టైమ్ స్టార్ బ్రాండ్ యూజ్ చేస్తున్నారా ఇంకా, లేదా ఎవరి దగ్గర టైమ్ స్టార్ వాచ్ ఉందా, లేదా మీరు చూసారా? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేనైతే ఒకసారి చూశాను వాచ్ని, ఇట్స్ రియల్లీ బ్రిలియంట్, బట్ ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు బై ఫర్ మై ఓన్. సో యా, మీలో ఎవరన్నా మీ గ్రాండ్ ఫాదర్స్ కానివ్వండి, మీ ఫాదర్స్ దగ్గర వాళ్ళ కలెక్షన్లో టైమ్ స్టార్ ఉంటే జస్ట్ ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో కమెంట్స్లో 100% మెన్షన్ చేయండి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి కేస్ స్టడీస్ ఇంకా కావాలి అంటే జస్ట్ చెక్అవుట్ మై పేజ్. అండ్ ఆల్సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 100% సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.